ఉన్నటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి ఆ వ్యక్తులకు అభినందన తెలియజేస్తూ, నాకైతే ఒక సెంటు భూమి ఇక్కడ లేదు. గత 2-3 రోజుల నుంచి నేను ఈ కుర్రవాళ్ళతో కలిసి తిరుగుతూ ఉన్న క్రమంలో నేను విన్నటువంటి మాటలు ఏంటంటే, డైరెక్ట్గా సిఐ గారితో సహా అన్న మాటలు, మీరేమన్నా కార్యక్రమాలు చేసినా దీన్ని ఏమైనా ఆపగలుగుతారా? ఇది నేషనల్ హైవేకి సంబంధించింది, ఎన్ఫోర్స్మెంట్కి సంబంధించింది, కర్నూలులో జీవో ఇచ్చారు కదా, అదేమన్నా ఆపగలిగారని మాట్లాడటం జరిగింది. వాస్తవమే, మనం ఏమీ చేయనంతకాలం ఏది సాధించలేము. కానీ మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను. రీసెంట్గా మనకు పక్కన ఉన్నటువంటి కందుకూరు నియోజకవర్గంలో దారకానపూర్ అనేటువంటి ఒక విలేజ్లో కమ్మ కాపు మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి గొడవ ఏదైతే ఉందో, ఆ గొడవ హత్యదాకా దారితీసి కమ్మ సోదరుడు కాపు సోదరుడిని చంపేస్తే అది 4 రోజులు బహిర్గతం కానంతసేపు దానికి పరిష్కారం ఏం దొరకల. 4 రోజుల తర్వాత కాపు నాయకులందరూ పోయి ఇది కాపు కమ్మ మధ్య గొడవగా బాహ్య ప్రపంచానికి తెలియజేస్తే, ఆ తర్వాత వైసీపీ నుంచి కాపు నాయకులు పోయి దాన్ని గొడవ గదిని తయారు చేస్తే, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కదిలి ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయడం, అదేవిధంగా 5 లక్షల రూపాయలు ఎస్రేషాలు ఇవ్వడం, 2 ఎకరాల భూములు ఇవ్వడం చూసాం. అంటే మనం ఏదో మన సమస్యని మన మనసులో పెట్టుకొని మన ఇంట్లో కూర్చొని అడిగితే ఈ సమస్యకి పరిష్కారం దొరకదు. ఇదేదో NH5 వాళ్ళది ఎన్ఫోర్స్మెంట్ ఉన్నట్టున్నాం. బాధితులందరూ గట్టిగా నిలబడితే బాధితులందరూ సక్రమంగా ప్రయత్నం చేస్తే